కార్యకర్తకి సంతృప్తే, మిగతా జనాలకి ప్రతీకార రాజకీయం అవుతుంది. జగన్ కార్యకర్తలకు ఆ రోజు సంతృప్తిగా తెలుగుదేశం వాళ్ళ లోపల ఇచ్చినప్పుడు దానివల్ల జనం ఓటేశారా? అది కావాలని కోరుకున్నారు జనం. అది కావాలని కోరుకుంటే జనం ఓట్లేసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ లేదుగా. మరి ఇప్పుడు ఇవాళ జనం కావాలని కోరుకుంటున్నట్ట వాళ్ళు వాళ్ళని వీళ్ళని లోపల వేపించి కేసులు పెట్టించి వేధిస్తుంటే సొంత కార్యకర్తకి సంతృప్తే. సొంత కార్యకర్తలందరికీ కూడా ఏదో సినిమాలో సూర్యగాడి గనక చచ్చిపోతుంటే ఏడుస్తూ ఉంటుంటే సంతోషపడిపోయేటటువంటిది ఏదో ఉంటుంది ఇది మహేష్ బాబు సినిమాలో, అట్లాగా ఉంటుంది వ్యవస్థ. వీళ్ళందరికీ సంతోషమే కార్యకర్తలకి, బట్ సాధారణ ప్రజలకి చిరాగ్గా ఉంటుంది అది. కాబట్టి అవన్నీ ఒకటేంటంటే ఎవరిని సంతృప్తి పరచాలి అనేది కాదు, కార్యకర్తల సంతృప్తి కాదు, ప్రజా సంతృప్తి అన్నట్టు. జగన్ పథకాలు ఇవ్వక ఇది లేక ఇయే జనం కోరుకున్నారు అనుకుంటే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లేదు. ఏంటిది అనుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు క్రిందసారి కనుక కరెక్ట్గా ఎలక్షన్ ముందు జరిగింది ఏంటది, మండల ఎలక్షన్లు అప్పుడు బయటపడింది. అట్లాంటి రాబోయే రోజుల్లో ఉంటాయి సహజంగా. మరొక అంశం సార్, ఈ నెలలో వరుసగా 2 షాకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. వల్లంనేని వంశీ అరెస్టు, అలాగే ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు. వంశీ అరెస్ట్ గురించి ముందు మాట్లాడుకుంటే ఆయన మీద సెపరేట్ గా ఒక సిట్ కూడా వేశారు, తాజాగా కేసులు కూడా పెంచారు, పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు 20 పైగా దాటినాయి అంటే కేసులు, ఇంకో 2-3 కేసులు కూడా ఏవో రెడీగా ఉన్నాయి అనేది. సిట్ వేసిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు వంశీ విషయంలో గతంలో అనేది. ఏంటి ఉచ్చు బిగుసుకుంటుందా, లేదంటే దీనికి ఏదో కర్మ సిద్ధాంతం చూడాలా, అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చేశాం కాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదు అనుకోవాలా, వంశీని ఇంకా బయటికి రాకుండా ఉంచే విషయంలో ఎవరు సక్సెస్ అవుతున్నారు?